అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి మన జిల్లాలో ఇప్పుడు దాకా అరౌండ్ 1,06,558 ప్యాడీ ఈ లాస్ట్ 2-3 డేస్లో మన ఫార్మర్ స్టేట్లో ఉన్నాయి. సో మనకు ఐఎండి సౌత్ ఆంధ్రప్రదేశ్కి మోడరేట్ హై రెయిన్ఫాల్స్ ఫోర్కాస్ట్ చేశారు, కానీ మనకు కూడా లైట్ రెయిన్ఫాల్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆల్ ద ఫార్మర్స్ మీరు ఎక్కడెక్కడ హార్వెస్ట్ చేసి ఉన్నారో అది ఇమీడియట్గా రైస్ మిల్క్ పంపించడం, అండ్ ఎక్కడెక్కడలా ప్యాడీ షీట్స్లో ఉన్నాయో అవన్నీ ఇమీడియట్గా తార్పాలిన్ పెట్టి క్లోజ్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దానికి కావాల్సిన ఇప్పుడు మనకి నెక్స్ట్ 2 డేస్లోనూ 22,000 మెట్రిక్ టన్స్ మనం హార్వెస్ట్ చేసేసి మనకు వస్తుంది. కాబట్టి సో దానికి కావాల్సిన తార్పాలిన్స్ మనకు 2,000 ఆల్రెడీ ఫార్మర్స్కి ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఒక 500 కూడా మనకు రిజర్వ్లో ఉన్నాయి. ఇంకా ఎంత కావాలో అంతా ప్రొక్యూర్ చేయడానికి కూడా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చినాయి. సో మనం ఇప్పుడు సేఫ్గానే ఉన్నాము. కానీ ఫార్మర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏదంటే ఇమీడియట్గా అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ఆల్రెడీ హార్వెస్ట్ చేసిన ప్యాడీని షిఫ్ట్ చేయించిన రైస్ మిల్లర్స్కి హార్వెస్ట్ చేయాలనుకుంటే ఒక 2 డేస్ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ చూసుకొని దానికి తగ్గినట్టు అగ్రికల్చర్ ఆఫీసర్ డైరెక్షన్ తోటి హార్వెస్ట్ చేసుకోవడం. మూడోది ఆల్రెడీ ఎక్కడెక్కడ రోడ్లో మనం మారపెట్టి మనం డ్రై చేసిన షీవ్స్లో ఉన్నాయో అవన్నీ ఇమీడియట్గా తార్పాలిన్స్ తోటి క్లోజ్ చేసేసి మన రైస్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన రైస్ మిల్లర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మన దగ్గర సఫిషియెంట్ తార్పాలిన్స్ మన జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. అది కాకుండా ఆల్ ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో దానికోసం ప్యానిక్ ఏమి లేకుండా ఇమీడియట్గా రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ చూసుకొని దానికి తగ్గినట్టు తార్పాలిన్స్ కావాలంటే చేయడం, హార్వెస్ట్ని కొంత డిలే చేసుకోవడం ఉండదని ఇప్పుడు ఆల్రెడీ హార్వెస్ట్ చేసి పెట్టింది ఇమీడియట్గా మనం రైస్ మిల్లర్స్కి పంపించడానికి కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ఏ టైం అయినా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే మన కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయవచ్చు. అది కాకుండా అక్కడ విలేజ్లోనే అందుబాటులో ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ అడిగితే ఇవన్నిటికీ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.